ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంవైఆర్ ప్రొడక్షన్. మీ మారాసు యోగేశ్వర్. మనది ఒక చిన్న స్వీట్ దుకాణం. అందులో ఈరోజు లడ్డు ఆర్డర్ వచ్చింది 15 కిలోలు. ఆ లడ్డుకు ఎలా తయారు చేయాలో, ఎలా మనం చేస్తామో, మన స్వీట్ దుకాణాల్లో ఎలా చేస్తారో మీకు నేను ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. వీడియోను అందరూ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. మా స్వీట్ దుకాణాలలో బాండీలను వచ్చేసి కళాయిలు అంటాము, ఈ గిట్టెలను వచ్చేసి కుర్పీ అంటాము. ఇక్కడ ఇంకా పోతే మన లడ్డుకి కావాల్సినంత మోతాదులో పంచదార తీసుకున్నాను ఫ్రెండ్స్. 15 కిలోల దాకా ఆర్డర్ వచ్చింది లడ్డు. దానికి తగిన మోతాదులో చక్కెర తీసుకున్నాను. చక్కెరలోకి వాటర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తగినంత వాటర్ని మనం చక్కెరలోకి యాడ్ చేసుకోవాలి. తగినంత వాటర్ యాడ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించాను. వెలిగించి మెల్లగా ఇలా పాకాన్ని తిప్పుకోవాలి. అంటే అడుగు అంటకుండా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా మెల్లగా తిప్పుకోవాలి. అలా పాకాన్ని కలదిప్పుకోగా పాకం దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. పాకంలోకి నేను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఏం కాదు, కాకపోతే కలర్ కొంచెం షేడ్గా ఉంటుంది. ఇప్పుడు పాకం వచ్చేసింది ఫ్రెండ్స్. పాకాన్ని మేము ఇలా చూసుకుంటాము. ఇలా తేగ పాకం రాగానే మనం కళాయిని దింపేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పాకాన్ని ఇలా దించుకున్నాను. తర్వాత ఇలాచి అనగా యాలక్కాయ పొడిని ఇలా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దించినాక పాకంలో ఇలా కొంచెం యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ కళాయిని ఇలా స్టవ్ మీద పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి, లైట్ కాగ మీద ఆయిల్ కాగుతుంది. ఆయిల్ కాగేలోపు మనం పిండి రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. పిండి కోసం వాటర్ని కళాయిలో పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్లోకి పిండిని యాడ్ చేస్తున్నాను. పాకానికి తగినంత ఇలా వాటర్లో పిండి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ వాటర్లో మనకు లెంత్కు సరిపడినంత విధానంలో పిక్కాని కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకుంటున్నాను. కొంచెం లూజ్గా ఉంది, యాడ్ చేసుకుంటున్నాను పిండిని. ఇలా పిండిని రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. పిండిలో ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. ఉండలు అనేవి లేకుండా చూసుకోవాలి మెయిన్. ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ బూందీ కొట్టడానికి కూడా ఇలాంటి గెంటెను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈలోపు ఫ్రెండ్స్ ఆయిల్ కళాయి కూడా వేడెక్కింది. ఇంకా ఇలా పిండి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా జారు మీద పోసుకొని తగినంత పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా అనుకోవాలి. తిరిగేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, బూందీ పొంగుడు కానీ ఎలా వచ్చిందో. కొంచెం కాల్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ లైట్గా. ఇలా బూందీ కొట్టినాక జార్లోకి తీసుకుంటున్నాను. ఆయిల్ ఏదన్నా ఉంటే దాంట్లోకి ఓడుస్తుంది. ఇలా తీసుకున్న బూందీని ఫ్రెండ్స్ ఇలా పాకంలో యాడ్ చేసుకోవాలి. ఎండుతోటి మెల్లగా తిప్పుకోవాలి. ఆయిల్ మళ్ళీ కాగొచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా పిండి తీసుకొని వాయి వేస్తున్నాను. ఇలా కాగ తగినంత పిండి తీసుకోవాలి.
జారుపై ఇలా చేయి తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బూందీలో పొంగుడు కానీ ఎలా వచ్చిందో ఇలా కొంచెం ద్వారగా కాల్చుకోవాలి. ఇలా ఫ్రెండ్స్, బూందీ కాలినాక ఇలా జార్లోకి తీసుకున్నాను. ఇలా మళ్ళీ పాకంలో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మెల్లమెల్లగా కలుపుకోవాలి, చిన్నగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పాకం వేడిగా ఉంటుంది, పైన పడకుండా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా పాకంలో బూందీని యాడ్ చేసుకున్నాను. ఇంకా 2 వాయిలు దాకా బూందీ ఎక్కేటట్టుంది. ఇలా లూజ్ పాకం అనేది ఉంది చూడండి. ఈ లూజ్ అనేది లేకుండా బూందీని యాడ్ చేసుకో. ఇలా ఆయిల్లో ద్రాక్షని యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఎవరికి ఇష్టమైనవి లడ్డులోకి ద్రాక్షని వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు వేసుకోవచ్చు, జీడిపప్పు కానీ ఎవరికి నచ్చినవి వాళ్ళు దాంట్లోకి యాడ్ చేసుకోవచ్చు. ద్రాక్షని అయితే యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా లడ్డుని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఈ లడ్డులో కొంచెం లూజ్గా అనిపిస్తేను ఒక 10 నిమిషాలు ప్యాన్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టేసి మనం ముద్ద చేసేస్తే లడ్డు మంచిగా అవుతుంది. ఈ విధంగా అయితే లడ్డు బాగా ఆరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముద్దలు చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఇలా మనం ముద్దలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు నచ్చినవి జీడిపప్పు కానీ ద్రాక్ష కానీ ఏవైనా కానీ యాడ్ చేసుకొని ఇలా మనం ముద్దలు చేసుకోవచ్చు. బాగా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. చేతికి కూడా ఖర్చుకోకుండా బాగా నీట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లడ్లు ఈ విధంగా నేను కట్టడం జరిగింది. మొత్తం ఉండగట్టేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఆరపోసాను. ఇంకా బాక్స్కి వేసినా కానీ నలగకుండా లడ్డు బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, లడ్డు ఎలా ఉందో. బాగుంది ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్, బాగుంది. ఈ విధంగా లడ్డు అయితే మీరు కూడా ఇళ్ళల్లో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మర్చిపోయాను, మా దుకాణంలో చేసే కొలతల ప్రకారం తయారు చేశాను ఫ్రెండ్స్. మీకు ఇళ్ళల్లో సింపుల్గా తయారు చేసుకోవాలనుకుంటే 1 కేజీ పంచదారకి 1/2 కేజీ పిండి సరిపోతుంది ఫ్రెండ్స్. అలా మీరు కూడా ఇంట్లో ఇలాంటి లడ్లు, ఎంతో అమోఘమైన టేస్ట్ గల లడ్లని మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్.